హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనం లాస్ట్ వీడియో చూసినాం కదా, అదే కాచిగూడ నుంచి హరిద్బాద్. ఇప్పుడు హరిద్బాద్ నుంచి సోన్ప్రయాగ్ అమ్మ వాళ్ళు వెళ్తారు, చూద్దాం పాండి. ఇది కేదార్నాథ్ టైలర్ అండి. మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వదిలేసి అన్ఎక్స్పెక్ట్గా పోయిన యాత్ర. పదండి మనం అందరం అడ్వెంచర్ యాత్ర చూద్దాం. మా అమ్మ వాళ్ళు ఇద్దరే టూరిస్ట్ లేకుండా వెళ్ళారు. జయ హో జయ హో శంకరా ఆదిదేవ శంకర. పదండి ఇంకా మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. హరిద్బాద్ నుంచి సోన్ప్రయాగ్ కి మా నాన్న వాళ్ళు వెళ్తున్నారు బస్ లో. ఒక్కరికి 600 మాత్రమే అంట. చూడండి బస్ లకి ఎంత బాగుంది వ్యూ. మా అమ్మ వాళ్ళు వెళ్తున్న దారులంట ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట, కానీ ఎవరికి ఏం కాలేదంట. ఎంత గ్రేట్ కదా. చూడండి ఆ బస్సు ఎంత చిన్నగా ఉందో. ఆయన ప్లేస్ లో వేసి డబ్బా పైన కూర్చుంటట. 8 hours కూర్చోవాలంట అట్లా. అమ్మ చూడు బస్సు పోతుండే ఎట్లా వండుకుందో. ఆ కొండల మధ్య నుంచి ఎంత డేంజర్ ఉంది చూడండి. బస్సు ఎట్లా పోతుంది చూడండి. ఒక బస్సు పోతే ఇంకొక బస్సు ఆగిపోవాలంట. ఎంత ఘోరం కదా. కొద్ది దూరం తర్వాత అమ్మ వాళ్ళని ఆపారంట వాష్రూమ్ కి. వ్యూ అయితే ఎంత బాగుంది కదా. ఎంత కర్వ్స్ ఉన్నాయి కదా రోడ్స్. ఆ కొండలు చూడండి, ఆ రోడ్స్ చూడండి. అమ్మో, బ్యాక్ సైడ్ నది ఫ్లోటింగ్ చూడండి. మొత్తం లోయలే, ఇంతనే ప్లేస్ అంతే, ఇంత కూడా లేదు. చాలా ఘోరంగా, చాలా డేంజర్స్ వచ్చేసినాం మేము ఇక్కడికి. చాలా భయం వస్తుంది. మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. ఆ కొండల పైన ఇల్లులు ఎట్లా కట్టుకున్నారు కదా నిజంగా. ఇదే సీతాపూర్ బస్ స్టాండ్ అంట. ఎలాగో అలా సీతాపూర్ బస్ స్టాండ్ కి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ టూరిస్ట్ బస్సెస్ ఆగుతాయంట. అందుకే మా నాన్న వాళ్ళు గవర్నమెంట్ బస్ ఎక్కి సోన్ప్రయాగ్కి వెళ్ళారంట. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండికి వెళ్ళే దారిలా ఈ బ్రిడ్జ్ కనిపించిందంట. ఆ కొండలు, పుట్టలు, నీళ్లు అట్లా సాగుతుంది చూడండి. ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. అది కూడా అంత చిన్నగా. ఈ బ్రిడ్జ్ నుంచి గౌరీకుండకి 5 kilometers అంట. వెళ్ళే వాళ్ళు నడుచుకుంటా కూడా వెళ్తారు, లేకపోతే జీబ్లు వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళే బదులు జీబ్లు వెళ్తే చాలా బాగుందంట. జీబుకి కూడా ఒక్కరికి 50 rupees అంట. కానీ అక్కడి నుంచి కూడా రోడ్స్ చాలా డేంజర్గా ఉన్నాయంట. మా నాన్న అన్నారు ఒక్కసారైనా ఈ ట్రిప్కి వెళ్ళాలంట లైఫ్లో. ఇదే గౌరీకుండ అంట. ఇక్కడే గౌరీమాత వెలిసిందంట. ఈ గుడి పక్కనే వేడి నీళ్ళ గుండం ఉంటుందంట. న్యాచురల్గా వస్తాయంట వేడి నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తాయో స్టంటిస్ట్లో కూడా తెలియదంట. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారంట కేదార్నాథ్కి. హర హర మహాదేవ్. పక్కన చూడండి షాప్స్ ఎట్లున్నాయో. తినడానికి తాగడానికి దొరుకుతాయంట. 20 rupees వాటర్ బాటిల్, అక్కడ 100 rupees అంట. 10 rupees మ్యాగీ కూడా 100 rupees అంట. మా అమ్మకే హిందీ రాదంటే ఒక ఆయన అడ్రస్ అడుగుతుందంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళు షాప్ చూసుకొని మ్యాగీ తిని లెమన్ టీ తాగిరంట. మ్యాగీ లెమన్ టీ ఆ క్లైమేట్కి చాలా బాగా అనిపించిందంట. మనకేమన్నా కానీ ఆపిల్ చెరికి ఏం కావాలి. పెద్దగాక నేను డబ్బులు ఇస్తా, వాళ్ళే వస్తారు. హెలికాప్టర్ వస్తారు. ఈ యాత్రకి అయ్యే ఖర్చు నేనేస్తా వాళ్ళకి. పోయేసి వస్తుంది చెరిగాని ఇప్పటి నుంచి సంపకని చెప్పడాను. ఇప్పటి నుంచి ఆడతాడు. గుర్రాలు చూడాలి ఎలాగ వెళ్తున్నాయి ఆ పైకి. అమ్మ వాళ్ళు వెళ్తున్న దారిలో ఒక కొండ పైన మంచు పడిందంట. వాటర్ ఫాల్స్ ఎంత బాగుంది కదా. ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు 3 విధాలుగా పైకి వెళ్ళొచ్చంట. ఒకటి డోలేలో, రెండోది గుర్రంలో, మూడోది పల్లకి. గుర్రానికి 3000 అంట, డోలేకి 8000, పల్లకి 14,000 అంట.
నడవలేక అమ్మ వాళ్ళు ఒక దగ్గర కూర్చుండిపోయారంట. మళ్ళీ అమ్మ వాళ్ళు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నారు. చూడండి చిన్న పిల్లవాడు కూడా ట్రెక్కింగ్ చేస్తున్నారు కదా, డోలే అని ఇదే అది. అక్కడ రోడ్ పక్కన అన్ని క్యాంప్ టెంట్స్ ఉంటాయి అంట. చేతగాని వాళ్ళు ఆడ ఉండిపోవచ్చు అంట. ఒక్కరికి 300 అంట. ఆ రోడ్డు, ఆ కొండలు ఎంత భయంకరంగా ఉన్నాయి కదా. అది చూడండి ఎవరేమో అమ్ముతుయ్యు. क्या बुरा है क्या भला అమ్మ వాళ్ళు ఎలా అలా దగ్గరికి అయితే చేరుకున్నారంట. ఇక్కడే గుర్రాలు ఆగే స్పాట్ అంట. ఇక్కడ నుంచి గుర్రం పైన వచ్చిన వాళ్ళు మళ్ళీ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలంట. అమ్మ వాళ్ళు నైట్ అవుతుందని అక్కడనే క్యాంప్ టెంట్ తీసుకొని స్టే చేసిరంట. ఒక్కరికి 300 అంట. అమ్మ వాళ్ళు -4 degrees ఉన్నారంట. 12 అవుతుంది టైం. ఈ టైంకి వచ్చినాం అనుకుంటాం మనకి ఏదైనా దగ్గర చాలా ఈజీ డేంజర్ అస్సలు కదా భయంకరంగా ఉంది. ఆ గుర్రం ఎక్కినామంటే ఇంకా చచ్చిపోయినట్టే. దిగేటప్పుడు ఎక్కితే మొత్తం ప్రాణాలు వదులుకోవాల్సింది. ఇంకా వీళ్ళ చలికి మేము అందరు స్వెటర్లు వేసుకుంటారు అలా ఉండదు అనుకున్నాం. కానీ ఏం తెచ్చుకోలేదు. మరి ఘోరం ఉంది. ఆపించారు మిమ్మల్ని తీసుకొస్తే మాత్రం మీకు గడ్డ కడుతుంది కదా. చాలా డేంజరస్ ప్లేస్. అందరూ అంటే ఏమో అనుకున్నాం. ఫుడ్ లేదు, మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా లేదు. ఒకటే డ్రెస్, బట్టలు పచ్చేయని, వర్షం పడ్డది, అప్పుడే చలి పెడుతుంది ఫుల్. ఇంకా హీటర్ పెట్టుకున్నాం మేము. ఇది మా క్యాంప్ టెంట్. ఎక్స్పీరియన్స్ బాగుంది అని భయానక్ ఉంది. అమ్మ వాళ్ళు లేయంగానే మార్నింగ్ వ్యూ అంట క్యాంప్ టెంట్ నుంచి. అమ్మ వాళ్ళ టెంట్ గట్టినే చూడండి, ఆ కొండల పైన ఎంత బాగుందో. మంచు కొండలు, వావ్ సూపర్ కదా. ఎటు చూసినా మంచు కొండరే. మొత్తం ఆడ మొత్తం -degree ఉందంట. మొత్తం మంచే. ఆ కొండ పైన సూర్యకిరణాలు చూడండి ఎంత బాగున్నాయో. అమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిరంట టెంపుల్ కి. టెంపుల్స్ కి దగ్గరనే హెలిప్యాడ్ ఉందంట. ఇక్కడ కింది నుంచి హెలికాప్టర్లు వచ్చే వాళ్ళు ఇక్కడనే దిగుతారంట. హెలికాప్టర్ లో రావాలంటే 3-4 months ముందే బుక్ చేసుకొని రావాలంట. హెలికాప్టర్ లో అయితే గౌరీకి నుంచి కేదార్నాథ్ కి 7 minutes అంట. గుడికి దగ్గరలో ఉన్నాం మనం. వీళ్ళంతా గుడికి వెళ్ళే వాళ్ళంట. లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో. అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు 8 kilometers లైన్ ఉందంట. అమ్మ వాళ్ళ పబ్లిక్ ని చూసి అక్కడనే కూర్చొనిపోయినరంట. దర్శనానికి కొంచెం అయిన తర్వాత వెళ్దామని గుడి దగ్గర కూర్చున్నారంట. అక్కడ ఒక సాధువు తోటి అమ్మ బొట్టు పెట్టించుకుంటుంది. నాన్న వాళ్ళు ఫ్రీ అనుకున్నారు కానీ ఒక్కరికి 20 rupees అంట. మా నాన్న చూడండి ఎలా ఉన్నాడో, హీరో లెక్క. మా నాన్న రియల్గానే హీరో. ఇంకా నాన్న వాళ్ళ ఆకలి అవుతుంది అనేసి వాళ్ళు తీసుకెళ్ళిన క్యాంపింగ్ స్టవ్ లో పాస్తా వండుకోరంట. కానీ ఎక్కువ గాలి వస్తుంది అనేసి ఆడ రాళ్ళు స్టోన్స్ మధ్యలో పెట్టిరంట. కేదార్నాథ్కి వెళ్ళడమే గ్రేట్ అంటే వాళ్ళు ఇంకా ఆడ పాస్తా చేసుకుని ఎంత గ్రేట్ కదా. ఇదే ఆ కేదార్నాథుడి మహా ఆలయము. హర మహాదేవ్. చిన్న భక్తులంతా ఇల్లు కట్టాలని రాయి పైన రాయి పెడతారంట. ఎంతమంది పెట్టారు చూడండి స్టోన్స్. అంటే ఎంతమందికి ఇల్లు లేవనుకుంటా. నేను వెళ్ళినంటే 10 రాయలు పెట్టేస్తుండే. అప్పుడు మాకు పెద్ద బిల్డింగ్ వస్తుంది. ఆ మంచుకొండల మధ్యలో మహాదేవుడు ఆలయం చూడండి. ఇంకా అమ్మ వాళ్ళు దర్శనానికి బయలుదేరారంట. కొంతమంది అయితే పబ్లిక్ ని చూసి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయారంట. అమ్మ వాళ్ళు దర్శనం కోసమని 4 గంటలు పడ్డారంట. అమ్మ ఏమో ఎక్కడి నుంచి దూరదామా అని చూస్తుంది. ఆల్రెడీ దూరదామని చూసిందంట. కానీ ఒక పోలీస్ ఆయనే నూకేసిందంట. ఎటకెళ్ళకి అమ్మ ఎలకలాగా లోపల దూరేసింది. చూడు అమ్మ దొంగలకి ఎట్లా వెళ్ళిపోతుందో. నాన్న ఒక పండిట్కి 3000 ఇచ్చి ఏపీ దర్శనంకి వెళ్ళిపోయిందంట. ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్. ఆ మహాదేవుని దర్శనం చేసుకొని అమ్మ ఎంత సంతోషంగా బయటకు వస్తుంది చూడండి.
ఆ గుడి దగ్గర అమ్మ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఆ గుడి దగ్గర కూడా పబ్లిక్ కూడా వెళ్తున్నారో. మొత్తానికైతే ఆ మహాదేవుడి దర్శనం అయ్యిందంట అమ్మ వాళ్ళకి. నెక్స్ట్ వీడియో కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ పదండి చూద్దాం. మొత్తానికైతే ఈ కేదార్నాథ్ వీడియోకి వాయిస్ ఓవర్ నేను మా అన్న ఇచ్చిన. అందరు చూసినందుకు థ్యాంక్ యూ.